జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మహి, రాక్ స్టార్, నేను మీకోసమే చూస్తున్నాను. ఈవిడేనా చైత్రని చూసిన కానిస్టేబుల్? అవును సార్. ఎక్కడుంది చైత్ర? మీరెక్కడ చూశారు? రామలక్ష్మి, ఎలా ఉన్నావు రామలక్ష్మి? బావున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. స్టేషన్లో డ్యూటీ ఎంత చిరాకో తెలుసు కదా. నీ పనే హాయి. అక్కడెక్కడో ఎవరింట్లోనో ప్రొడక్షన్ డ్యూటీ చేస్తున్నావు. ఎక్కడైనా మనకి డ్యూటీ అయితే తప్పదు కదా. ఏం డ్యూటీనో ఏమోనే. ఈ స్టేషన్లో ఘోరాలు చూడలేకపోతున్నాను. ఏం జరిగింది? పోలీసులు ఉన్నది ప్రజలను రక్షించడానికి, కానీ మా ఎస్ఐ డబ్బుకి కకృతిపడి ప్రజల్ని హింసిస్తున్నాడు. అవునే, మన పోలీసులో కూడా అక్కడక్కడ లంచాల కోసం పనిచేసే వాళ్లే ఎక్కువైపోయారు. పాపం, ఆ సెల్లో ఫ్యామిలీని డబ్బుల కోసం చంపేస్తున్నారు. ఏంటే, చంపేస్తున్నారా? అంటే ఎన్కౌంటరా? అలాంటిదేనే. స్టేషన్ నుంచి తప్పించి చంపుతారని ఇందాక మాట్లాడుకుంటుంటే విన్నాను. పాపం, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీ అయి ఉంటుంది. అవునే, వాళ్ళని చూస్తే జాలేస్తుంది. అమాయకుల్లా ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? రైట్ సైడ్ సెల్లో ఉన్నారు. ఆ అమ్మాయి ఏంటే ఆ ఫ్యామిలీలో ఉంది? ఆ అమ్మాయి నీకు తెలుసా? తెలిసే, ఆమె చెల్లెల దగ్గరే నేను డ్యూటీ చేస్తున్నాను. నేనొకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడొచ్చా? వద్దే, ఎవరూ వాళ్ళతో మాట్లాడకూడదని మా ఎస్ఐ గారి ఆర్డరు. ఇక్కడున్న మిగిలిన వాళ్ళు అమ్ముడుపోయారే. నువ్వు దయచేసి అక్కడికెళ్ళొద్దు. సరే, నేను వెంటనే ఈ విషయం వాళ్ళ చెల్లెలకు చెప్తాను. అలాగే, వస్తానే. సరేనే. ఇది సార్ నేను చూసింది. నేనక్కడ మీ భార్యని ఆ పరిస్థితుల్లో చూశాను. వెంటనే వచ్చి మహి చేత మీకు ఫోన్ చేయించాను. రాక్ స్టార్, ఎవరో మా అక్క పక్కన ఫ్యామిలీగా ఉండడం ఏంటి? అసలు మా అక్కని అరెస్ట్ చేయడం ఏంటి? చంపాలని చూడడం ఏంటి? నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. లేదు, నేను మా అక్కకు తప్పించి నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. నువ్వు మీ ఫ్యామిలీ తప్పించి తను వేరే ఫ్యామిలీతో కలిసి ఉండడం ఏంటి? అసలు ఆ ఫ్యామిలీ ఎవరు? మా అక్కని ఎందుకు అరెస్ట్ చేశారు? మా అక్కని అరెస్ట్ చేస్తుంటే నువ్వు నీ ఫ్యామిలీ ఇంట్లో అంత హ్యాపీగా ఉన్నారేంటి? మీకు బాధ్యత లేదా? లేకపోతే నాకు తెలియకుండా మా అక్క మీద ఏదైనా కుట్ర జరుగుతుందా? ఒకవేళ మా అక్కకి ఏదైనా అయితే ఎవరిని వదలను. మా అక్క నాకు కావాలి. మా అక్క నాకు కావాలి. రాక్ స్టార్, ఏంటి మా అక్కకి ఏమైపోతుందో నేను ఇంత కంగారు పడుతుంటే నువ్వు ఏంటి ఇలా నిలబడి చూస్తున్నావు? ఏదో ఒకటి చెయ్యి, మా అక్కని కాపాడు. మా అక్కని ఇరికించిన ఆ ఫ్యామిలీ ఎవరో తెలుసుకో. మహి, నీకో నిజం చెప్పాలి. నాకిప్పుడు ఏ నిజాలు వద్దు. మా అక్క సేఫ్టీనే కావాలి. మీ అక్క గురించే నిజం దాచాను, ఆ నిజమే చెప్పాలి. మా అక్క గురించి నిజమా? ఏంటది? మహి, ఐఎమ్ సారీ. నేను నిన్ను క్షమించడం ఏంటి రాక్ స్టార్? ఏమైందో నిజం చెప్పు. నాకు చాలా భయంగా ఉంది రాక్ స్టార్. నువ్వు అక్క అని పిలుస్తున్న చైత్ర, నా భార్యగా నా పక్కన చూసిన చైత్ర నా చైత్ర కాదు. నీ చైత్ర కాకపోవడం ఏంటి? తను మీ అక్కే కాదు, తను అసలు చైత్రే కాదు. చైత్ర పోలికలతో ఉన్న నందు అసలు పేరు అలకనంద. ఆ స్టేషన్లో ఉన్న వాళ్ళు అలకనంద ఫ్యామిలీ. ఇన్ఫ్యాక్ట్ తను నాకు తెలియక ముందే నీకు పరిచయం అయింది. నాకు పరిచయం ఉందా? అవును, నిన్ను పృథ్వీ వాళ్ళు చంపడానికి చూస్తుంటే తను వాటర్ క్యాన్లు వేయడానికి వచ్చి నిన్ను కాపాడింది కదా, తనే. నన్ను కాపాడింది అబ్బాయి కదా?
తను అబ్బాయి కాదు, అబ్బాయి గెటప్లో ఉన్న నందు. తనకి అలా అబ్బాయి గడ్డప్ వేయాల్సిన అవసరం ఏంటి? నమ్మశక్యంగా లేదు కదా మహి. నేను నందుని మొదటిసారి మామూలుగా చూసినప్పుడు అస్సలు నమ్మలేదు. తను చైత్రే అనుకున్నాను. కానీ తర్వాత తన గురించి తెలిసిందే. అప్పుడు చైత్ర స్థానంలో లైను నాకిచ్చి మా వాళ్ళు బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటుంటే తను చైత్రలా వచ్చి కాపాడింది. చైత్ర స్థానంలో మరెవరూ ఉండకూడదనే మా వాళ్ళకి నేను తనే చైత్ర అని చెప్పాను. మహి, రాక్ స్టార్, ఇన్ని రోజులకు మా అక్క తిరిగి వచ్చింది. అది చాలనుకున్నాను. మా అక్క ఎప్పటికీ తిరిగి రాదని నాకెప్పుడు అర్థమైంది రాక్ స్టార్. మహి, ఒక రకంగా మనం ఇంతకు ముందే చైత్ర కోసం బాధపడి తను రాదనే నిజాన్ని అర్థం చేసుకుని తన జ్ఞాపకాల్లో బ్రతికేస్తున్నాం. అలాంటి స్థితిలో నాకొచ్చిన సమస్య నుంచి బయటపడ్డానికి నందు చైత్రలా వచ్చి నీలో ఆశలు కల్పించింది. మళ్ళీ నువ్విలా బాధపడేలా చేసినందుకు నేనే కారణం. ఐఎమ్ రియలీ సారీ. సారీ ఎందుకు రాక్ స్టార్? ఆ నందుని మా అక్కలాగా మనందరి జీవితాల్లోకి తీసుకొచ్చేలా చేసింది పైనున్న మా అక్కే. నేను ప్రమాదంలో ఉన్న ప్రతిసారి నన్ను నందు వచ్చి సేవ్ చేసింది. తను నాతో రక్తం పంచుకు పుట్టకపోయినా తను చూస్తే నాకు అక్కే అన్న ఫీలింగ్ ఇప్పటికీ ఉంది. నన్ను ఎప్పుడు చెల్లి అని పిలిచేది. నాకెందుకు ఏదో నాతో ఏదో బంధం ఉండబట్టే చివరికి నందు అక్క ఇక్కడికి వచ్చిందనిపిస్తుంది. అది నాకు తెలియదు మహి. కానీ ఈ నిజం మాత్రం ఎవ్వరికీ తెలియకూడదు. మేడం, మీరు కూడా ఎవరికి చెప్పొద్దు. నా ప్రాణం పోయినా ఎవరికి చెప్పను సార్. థ్యాంక్స్. రాక్ స్టార్, నా కోసం పైనున్న మా అక్క పంపించిన నందు అక్కని ఎలాగైనా మనం కాపాడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.